అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీచర్స్ పేరెంట్ మీటింగ్ పెట్టి పిల్లల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు పడాలో తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఏదైనా ఇంకా విషయాలుంటే తల్లిదండ్రులు టీచర్స్కి చెప్పి వారు పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా బాగు చేయాలి అనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేపట్టిన కార్యక్రమానికి మనమందరం కూడా హర్షించదగ్గ విషయం. అంటే ఒకసారి తప్పట్లు కొట్టండి. ఎప్పుడన్నా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలనలో క్రిందటి 5 సంవత్సరాలలో ఎప్పుడన్నా టీచర్స్ పేరెంట్ మీటింగ్ జరిగిందా? ఎప్పుడు జరగల. ఆయన ఎప్పుడు స్కూల్స్ మూసేద్దామా అనే ప్రయత్నం చేశాడు తప్ప ఇంక వేరే దానికి ఏమీ చేయలేదు. ఎప్పుడు ఏ విధమైన కుంభకోణాలు చేయటము, ఆఖరికి పిల్లల స్కూల్ బ్యాగుల దగ్గర కూడా అవినీతి, అన్ని చోట్ల అవినీతికే ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి స్వాతంత్రం వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంటరాక్షన్ చేసి ఏదైనా తప్పులు ఉంటే మీరు చెప్తే దాన్ని సరిదిద్దుకుని ఇంకా మంచిగా పిల్లల భవిష్యత్తు బాగా ఉండటం గురించి చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని చెప్పి తెలియచేసుకుంటూ, మీరందరూ పేరెంట్స్గా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మేము ఏది చెప్పినా పిల్లలకి పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ పేరెంట్స్కి అర్థం అవుతుందనే ఉద్దేశంతో పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని నేను ముఖ్యంగా మీరు పిల్లల్ని తీర్చిదిద్దడానికి టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకి కూడా అంత బాధ్యత ఉంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. రోజుకి ఎన్ని గంటలు మీ పిల్లలతోటి మీరు గడుపుతున్నారా అనేది ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే భార్యాభర్త పిల్లలు ఉంటే భార్య ఒక సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే వాట్సాప్లు చూస్తూ ఉంటారు. భర్త పక్కన ఉంటే వాళ్ళు కూడా ఒక సెల్ ఫోను లేకపోతే టీవీ చూస్తే కూర్చుంటే పిల్లలతో పాటు టైం ఎంత సమయం మీరు గడుపుతున్నారా అనేది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా చిన్న చదువులు చదువుకుని, అంటే మెట్రికులేషను 10th క్లాస్ ఇక్కడ మ్యాక్సిమం ఉంది, ఇక్కడ 10th క్లాసు. నేను 76లో చదివాను 10th క్లాసు. 1976లో నేను స్టేట్ 34th ర్యాంకు, 34వ ర్యాంక్ నాది. అట్లాగే నేను నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ని. మా తండ్రి గారు కూడా స్కూల్ టీచర్. అందుకు టీచర్స్ అంటే అపారమైన గౌరవం, విద్య అంటే నాకు చాలా ఇష్టము. నాకు ఇందాక చూపించారు 486 మార్కులు వచ్చినాయి 600కి అనేది. నాకు వచ్చిన మార్కులు 594 మార్కులు వచ్చినాయి. నాది పర్సంటేజ్ 99%. ఇప్పుడు కాదు, 76లో. సరే, మిగిలిన నేను ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి 1983 నుంచి నేను బయటికి పాస్ అయ్యాను. అప్పుడు కూడా మంచి హయ్యర్ డిస్టింక్షన్లో ఉండేది. ఏది ఏమైనప్పటికీ మన పిల్లల బంగారు భవిష్యత్తు, పిల్లలతో పాటు పర్మనెంట్గా ఉండేది ఏముంటుందో మీరు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. మనం డబ్బు ఇస్తే పిల్లలకి పర్మనెంట్గా ఉంటుందా? ఉండదు. మనం డబ్బు ఇస్తే డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. మనకి ఇల్లు ఉండొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇల్లు పోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో పర్మనెంట్గా మనతో పాటు ఉండేది కేవలము చదువు మాత్రమే. చదువు ఒకటి, సంస్కారం ఒకటి, విద్యా బుద్ధులు, ఈ 3 మన దగ్గర పైకి కోయిలాడు వెంకటేష్ పైకి వచ్చి కూర్చో. ఈ 3 మనము పిల్లలని దృష్ట్యా మనము తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఉండాలి. ఒకటి, టీచర్స్ ఏదైతే స్కూల్లో చెప్తారో వాళ్ళు చెప్పింది 60% 70% అని మనం మనసులో పెట్టుకుని మిగిలింది కూడా కొంచెం మన ఇంట్లో పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఒకవేళ మార్కులు తక్కువైతే ఎందుకు తక్కువైనాయి అని చెప్పి పిల్లల్ని పొరపాటును కూడా కొట్టే పని చేయకండి. మందలించవద్దు. సున్నితంగా చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది.
చిన్న చిన్న మనసుని గాయపరిచే విధంగా మనం మాట్లాడితే జీవితంలో అవే పర్మనెంట్గా గుర్తుండిపోతాయి. అత్యంత అద్భుతమైన సమయం ఈ చిన్నారులు 10th క్లాసు తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదవటము, అది జీవితంలో ఫౌండేషన్ లాంటిది. జీవితంలో ఫౌండేషన్, దాన్ని బట్టే మన ఫ్యూచర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా చదువుతో పాటు వాళ్ళకి కావాల్సింది ఆరోగ్యం. చాలామందికి హిమోగ్లోబిన్ ఏదైతే బ్లడ్ ఉంటుందో ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కనీసం 12 ఉండాలి, అది కూడా ఉండటం లేదు. అది 8, 7, 9 మ్యాక్సిమమ్, అమ్మాయిల్లో అయితే అంతే ఉంటుంది. మనకి 11 నుంచి 12 లెవెల్ కనుక లేకపోతే మనకి సరి అయిన ఆలోచన విధానం రాదు. కాబట్టి తల్లిదండ్రులు దాని మీద కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. జాగ్రత్త అంటే ఏంటి? చిన్న చిన్నవి ఇంట్లో నువ్వులతోటి చేసిన బెల్లంతోటి నువ్వుల ఉండలు ఇవ్వండి. అట్లాగే బెల్లంతో చేసిన వేరుశనగ ఉండలు ఇవ్వండి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. అట్లాగే పుదీనా ఆకుతోటి కానీ ఏదైనా జ్యూసులు కానీ చేసి ఇస్తే, మునగాకుతో పాటు ఏ పప్పు కలిపి వాళ్ళకి పెడితే కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. మనం చేయవలసిన పనులు మనం చెయ్యాలి. పిల్లలకి మంచి అభివృద్ధిలోకి తీసుకువెళ్ళటానికి ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మనము ఏదైతే ఈవినింగ్ సీరియల్ వస్తే చాలు మహిళలందరూ దానికి ట్యూన్ అయిపోయి ఉంటారు. దానికి అలవాటు అయిపోయింది. అది ఒక జబ్బుతోటి సమానం. ఎందుకంటే జబ్బు అని ఎందుకు అన్నానంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది. జబ్బు మా ఆవిడ, నేను ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆవిడ టీవీ సీరియల్ చూస్తాను. ఏంటి సీరియల్, ఎన్ని న్యూసెన్స్ అని చెప్పాము, అన్నీ ఊరికే అన్నా. కానీ నేను కూడా చూశాను. నెక్స్ట్ డే మళ్ళీ ఆ టైంకి వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ చూశాను. 3వ రోజు నాకు ఇంటికి వెళ్ళే పని లేకపోయినా ఇంటికి కావాలనే టీవీ సీరియల్ చూడటం గురించి వెళ్ళాను. 3వ రోజు అయిపోయింది. 4వ రోజు వెళ్ళటానికి వీలు కాల. మళ్ళీ వచ్చాక సాయంత్రం ఆ స్టోరీ అంతా చెప్పించుకుని ఇవన్నీ. కాబట్టి టీవీ సీరియల్స్ని దూరంగా పెట్టి పిల్లలకి ఎక్కువ టైం ఇచ్చే ప్రయత్నము చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ, అట్లాగే నియోజకవర్గంలో మీకు ఏ సమస్యలు ఉన్నా దయచేసి మా దృష్టికి తీసుకుని రండి. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వము ప్రజల గురించి దేనికైనా మేము ముందుకు వెళ్తాము. అట్లాగే ఎవరికైనా ఒంట్లో బాగోపోతే హాస్పిటల్ బిల్స్ ఖర్చు అయిపోతే ఆ ఒరిజినల్ బిల్స్ అన్నీ మీరు తీసుకుని వచ్చి, మీరని కాదు, ఎవరైనా చెప్పండి. ఎవరికన్నా అటువంటి ఇబ్బంది వస్తే ఒరిజినల్ బిల్స్ అన్నీ తీసుకుని వస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి ₹1,00,000 ఖర్చు అయితే కనీసం ఒక 70,000, 80,000 మీకు వెనక్కి వచ్చేటట్టు మేము చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేనప్పుడు అది హాస్పిటల్లో ఇది ఆరోగ్యశ్రీలో కవర్ కాదు అని చెప్పినప్పటికీ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. మా దృష్టికి తీసుకుని రండి. అది పర్టికులర్గా ఆరోగ్యశ్రీ దాంట్లో వచ్చేటట్టు నేను చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ అది కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకుని వచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము. అట్లాగే పిల్లల్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నము తల్లిదండ్రులు చేయవలసిన అవసరం ఉంది. ఒక ధైర్యంగా వాళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకునే శక్తి వాళ్ళలో నింపే ప్రయత్నము మీరు ఇంటిలో చెప్తేనే కానీ వాళ్ళకి రాదు. సో ధైర్యాన్ని నింపే పనులు మీరు చెప్పాలి. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య పేపర్స్లో చూస్తూ ఉంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా ఏదో మార్కులు తక్కువైనాయని చెప్పి, లేకపోతే ఎవరో తిట్టారు అని చెప్పి వాళ్ళు విపరీతమైన చర్యకి పోతున్నారు. అంటే సూసైడ్ చేసుకునే పరిస్థితికి కూడా వెళ్ళటం అనేది అది చాలా దురదృష్టకరము. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పిల్లల్లో సమస్య వచ్చినప్పుడు సమస్యని తట్టుకునే మానసిక శక్తి వాళ్ళకి లేని మూలాన
ఆ విధంగా జరుగుతుంది. సో దయచేసి పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే మీరు తెలుసుకోండి. సమస్యలు ఏదైనా ఉంటే తర్వాత స్కూల్ సమస్యలు అయితే మీరు హెడ్ మిస్ట్రెస్కి తీసుకుని వచ్చి చెప్పవచ్చు, టీచర్స్కి కానీ. లేదు నియోజకవర్గ సమస్యలు ఉంటే నాకు 10:30 తర్వాత మేము ఆఫీస్లో అందుబాటులో ఉంటాము. మా దగ్గరికి వచ్చి తప్పనిసరిగా మీరు మీ సమస్య చెప్తే మేము తీర్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. నేను ఊరికే మాట ఇచ్చి వదిలి వెళ్ళే వ్యక్తులం కాదు, పనులు చేసి చూపించే వ్యక్తులం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ కూడా మొన్న ఎలక్షన్స్లో మాకు ఓట్లు వేసి అత్యంత మెజారిటీ తోటి గెలిపించినందుకు మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరపున నా వ్యక్తిగతంగాను కూడా మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కింద స్కీమ్ కింద శాంక్షన్ చేసినప్పటికీ కూడా 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇల్లు 2014-19 సమయంలో 5 లక్షల ఇల్లు క్లియర్ చేస్తే, క్లియర్ చేయటం అంటే రాష్ట్ర ప్రభుత్వము 1.5 లక్షలు ఇవ్వటము, కేంద్ర ప్రభుత్వము 1.5 లక్షలు ఇవ్వటము, అది కాకుండా సైట్ ఉచితంగా ఇవ్వటము, అంటే ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు ఉచితంగా ఇవ్వాలని పెట్టినప్పుడు తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వము మారిపోయింది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇళ్ళన్నీ క్యాన్సిల్ చేశారు. సో చాలామందికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, డబ్బులు కట్టి ఇల్లు రాకుండా నిరుత్సాహపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వము ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, అందరికీ ఇల్లు వచ్చేటట్టు మేము కార్యక్రమం చేపట్టాము కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.